నిలబడాలంటే ఎఫెసియన్స్ చాప్టర్ 3 వర్స్ 19 త్వరగా మరియు నేను దేని నిమిత్తము రాయబారమై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడే నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై ధైర్యం ఉండాలంటే ఏం ఉండాలా? విశ్వాసం ఉండాలా? చదువు. శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేర్చు మెలకుగా ఉంది. అంటే మూడోది ఏంటి? విశ్వాసం. ప్రార్థన చేయాలని నిలబడాలంటే ప్రార్థన లేకుండా శ్వాస చేయలేదు. మేము ఈ మధ్య కాలంలో ఒక వారం 7 రోజుల నుంచి ఉదయాన్నే 5:30కు స్వార్థ అంటే 5:30కి వెళ్ళి కూర్చొని 5:30 నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేసి తర్వాత స్వార్థ స్టార్ట్ చేస్తాను. ఎక్కడెక్కడ ఎదిరింపులు వస్తాయి అనుకున్న చోటల్లా ఒక ఎదిరింపు రాదు. కారణం ఏంటి? మొదటి. రెండు, ఇప్పుడు మా ఇంట్లో స్వార్థ అయిపోయింది అని చాలా మంది ఉన్నారు. ఒక 40 మంది ఉండొచ్చు ఇప్పటికి కదా. మా ఇంట్లో అయిపోయింది అని వచ్చేది లేదండి. మళ్ళా పెట్టానులే అని చెప్పి వచ్చేది లేదంటే అంటే అది ఇప్పుడు ఎప్పుడు వేస్తారు మళ్ళీ మీకు మమ్మల్ని కనుక్కొని వేస్తాడు ఆయన. నువ్వు ఏం చేయాలంటే స్వార్థ అయిపోయింది అమ్మ అయిపోయింది అని కాదు. ఇప్పుడు అసలైన స్వార్థ స్టార్ట్ అయింది. తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రభా ఇదిగో మా ఇంటి ద్వారా స్వార్థ జరగాలనుకున్నా జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఎవరెవరు ఇన్నారో వాళ్ళందరూ రక్షణ పొందాలంతే. ఎవరెవరు తిరుగుబాటు చేశారో వాళ్ళందరూ రక్షణ పొందాలంతే. నన్ను విజయభవన్ కొట్టిన రోజు ఇంటికి వచ్చి నేను చేసిన ప్రార్థన, ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నేను చేసిన ప్రార్థన, ప్రభా మమ్మల్ని టచ్ చేస్తే నీ కనుగుడ్లో వేలు పెట్టాడు కదా, నీ కనుగుడ్లో వేలు పెట్టడం నాకు సంబంధం లే, మమ్మల్ని టచ్ చేశాడు కాబట్టి రక్షణ పొందాల్సిందే. వాడు ఏ చెప్పుతో అయితే కొట్టాడో అదే చెప్పులు వేసుకొని మందిరానికి వచ్చి నేను ఆరాధించాలా. ఏ చేత్తో అయితే విజయభవన్ కొట్టాడో అదే చేతులకి నీకు వందనం చేసి ఆరాధన చేయాలి. నువ్వేం చెప్తా తెలియదు. ఇది నీ ఛాలెంజ్. ఎవరికి? చేసుకోకు చెయ్యి ఛాలెంజ్. మనము పొరపాటున మన చేతిలో బైబిల్ ఉందనుకో, వాడు లేరు కొట్టేకొస్తాడు. బైబిల్ వస్తాడు మాకు సమాధానం. మనం ఎవరంటే పేతురు. నువ్వు కూడా వాళ్ళు సచి చెప్తాను, నీకు దండం పెడతా నేను కాదే, అరే నువ్వు మాట్లాడే భాష చెప్తాను నేను కాదే కాదు. పేతురులాగా బొంకేటోళ్ళం, భయపడేటోళ్ళం. ఇంకొంచెం చెప్పాలంటే పిల్లలు తిట్టుకుంటామని పిరికి పంది అని. మనం కాదా? కాదా? భయపడే నువ్వు పిరికి పందివి కాదా అని నేను ప్రశ్నిస్తే ఆన్సర్ ఏంటి నీది? ఉందా మనకు? ప్రార్థన చేస్తే ఆ శక్తి వస్తుంది. అర్థమైందా? నేను ప్రతిరోజు 4 గంటలకు ప్రార్థన చేసుకుంటుంటే సమయం నాకు ఇబ్బంది అయిపోతుంది. నేను ప్రార్థన చేయకుండా పోతే నాకు అపజయం వస్తుంది. నేను ప్రార్థన చేయకపోతే నాకు ధైర్యం రాదు. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రార్థన 3:30కే లేవు ప్రభా అని 3:30కి అలారం పెడితే ఆ దేవుడు అంత గొప్పోడు. 3:30 కంటే 3:20కే వెలుగుతాడు. ఒకసారి 2 బాగా ఇచ్చినాడు వెలుగు. నేను అలారం కొట్టలేదు చేస్తాను, ప్రార్థన చేస్తాను, అలారం కొట్టట్ట. అప్పుడు టైం చూస్తే 3 అవుతుంది. అప్పటికే గంట సేపు చేసినాను. దేవం 3:30 కంటే నువ్వు 2కే లేపు ఎట్లా ప్రభావ? అవసరం. ఏదో అవసరం? ప్రార్థన అవసరం. ప్రార్థన శక్తి అవసరం. ఇట్ ఈస్ జనరేటర్. అందుకే చెప్పింది మీ అందరికీ దండం పెట్టి చెప్పిన 30వ తేదీ ప్రతిరోజు 5:30 నుంచి 6:30 వరకు మీరు ప్రార్థన చేయాలి. ఇది మీ బాధ్యత. ప్రతిరోజు 5:30 నుంచి 6:30 వరకు మీరు స్వార్థ రావాలి. అది మీ బాధ్యత అని చెప్పిన. ఎంతమంది వచ్చారు స్వార్థకి? ఎంతమంది ప్రార్థన చేశారు ఆ సమయంలో? ఇట్ ఈస్ షేమ్ఫుల్ టు యూ ఇఫ్ యు ఆర్ నాట్ డిడ్ యువర్ వర్క్. నీ పని నువ్వు చేయకపోతే నీకు సిగ్గుచేటు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రభు బలిలో పాల్పొందుతున్నాం. ఏం ప్రార్థన చేసినావు? ఎంత ప్రార్థన చేసి స్వార్థం ప్రకటించినావు? నేను ముగించాలి ముందు ఒక దేశంలో ఒక రాష్ట్రం జరిగిన నిజ సంఘటన గురించి ముగించాలనుకుంటా. వాళ్ళ ప్రార్థన జీవితం రాష్ట్రాన్ని మార్చి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. పేరు కూడా చెప్పారు అంటే మీరు నెట్లో కొట్టుకోవచ్చు. 1830 సంవత్సరం 1870 సంవత్సరంలో యూకే, ఇంగ్లాండ్ నుంచి కొంతమంది మిషనరీలు భారతదేశానికి వచ్చారు. వేల్సా వాల్సా యూకే ఆ నగరం నుంచి వచ్చారు. 3 పేర్లు చెప్తా, రాసుకునే వాళ్ళు రాసుకోండి. నాథన్ బ్రౌన్ మొదటి వ్యక్తి పేరు,
నాథన్ బ్రౌన్. రెండవ వ్యక్తి పేరు మైల్స్ బ్రాన్సన్. మూడో వ్యక్తి పేరు ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్. ఈ ముగ్గురు భారతదేశంలో ఈశాన్య ప్రాంతానికి వచ్చారు. అప్పుడు మేఘాలయ రాష్ట్రం ఉండేది. ఆ రాష్ట్రంలో నరమాంస భక్షకులు ఉన్నారు. మనుషులు వెళ్తే చంపుకొని తినేటోళ్ళు ఉన్నారు. అలాంటి ప్రజల మధ్యకు సువార్త సేవ పరిచయం ఈ ముగ్గురు వెళ్ళి అక్కడ పరిచయం చేశారు. వీళ్ళల్లో నాథన్ బ్రౌన్ అనే ఈ యొక్క వ్యక్తి అస్సామీ భాషను సౌదీలో నేర్చుకొని వచ్చాడు. మైల్స్ బ్రాన్సన్, ఎడ్వర్డ్ వింటర్ క్లార్క్ అనే ఈ యొక్క వ్యక్తులు నాగాలాండ్ ప్రాంతంలో నాగీస్ మధ్య పరిచయం చేయడానికి వారు భాష నేర్చుకొచ్చి పరిచయం చేస్తారు. ఇది మొదటి. రెండవది ఏంటంటే వీళ్ళల్లో ఈ నాథన్ బ్రౌన్ అనే యొక్క వ్యక్తి ఈ ముగ్గురు కూడా ఆ ప్రాంతంలో స్వార్థ చేస్తుంటే ఆ నరమాంస భక్షకులు ఉన్నారు కదా, ఆ నరమాంస భక్షకులు వాళ్ళకు ఒక లీడర్ ఉంటారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 1 మిలియన్. చెప్పండి ఎంతమంది? 1 మిలియన్ జనాభా కలిగిన ఈ మిలియన్ జనాభా ముగ్గురిని ఫ్రై చేసుకొని తినేస్తారు. చెప్పాలంటే వాళ్ళు హెడ్ హంటర్స్ అంటారు వాళ్ళు. అర్థమైందా? అలాంటి ప్రజల మధ్య స్వార్థ సేవ పరిచయం చేయడానికి వీళ్ళు ముగ్గురు వెళ్తే వాళ్ళు చెప్పారు, మర్యాదగా చెప్తున్నా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ పోయి స్వార్థ చెప్పేవాడు. వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ పోయి వాళ్ళకి దేవుని వాక్యం చెప్పేవాడు. ఎట్టకేలకు ఒకసారి వాళ్ళకు తీవ్రమైన వ్యతిరేకత వచ్చి ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. ఫుల్ వార్నింగ్ ఇస్తే వీళ్ళు వెళ్ళిపోయారు. ఇది మొదటిది. వీళ్ళు వెళ్ళిపోక మునుపు జరిగిన సంఘటన ఏంటంటే వీరు చేసిన స్వార్థ సేవ పరిచర్య, వీళ్ళు చెప్పే దేవుని మాటలు ఆ యొక్క జాతి పేరుందంటే గైరో. చెప్పండి, గైరో తెగ. ఈ తెగలో ఒక వ్యక్తిని ప్రభావితం చేసింది. ఈ గైరో తెగలో ఒక వ్యక్తి ప్రభుని అంగీకరించాడు, పాపక్షమాపణ పొందాడు, రక్షణ పొందాడు, మారుమనసు పొందాడు. ఈ యొక్క వ్యక్తితో పాటు ఇతని భార్య కూడా రక్షణ పొందింది. వీళ్ళిరువురితో పాటు అతనికి 2 కుమారులు ఉంటే వాళ్ళిద్దరు కూడా రక్షణ పొందారు. వారు మారుమనసు పొందారు, వారు పాపక్షమాపణ పొందారు. ఈ మిషనరీలు ఇప్పుడు వాళ్ళ దేశానికి వెళ్ళిపోయి వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ప్రభువా, ఆ గైరో తెగల మధ్యలో మేము సేవ చేయాలని వెళ్ళాం. కొంతమంది స్వార్థ చెప్పాము, కొంతమంది విన్నారు, కొంతమంది పెడిచేని పెట్టారు, కొంతమంది తృణీకరించారు, కొంతమంది మమ్మల్ని వెళ్ళిపో అని చెప్పి వెలివేశారు. మేము అక్కడ ఎంత ఉండాలనుకున్నా, అవసరమైతే ఆ ప్రజల కోసం చచ్చిపోదామని వెళ్ళినా వాళ్ళు మమ్మల్ని చంపకుండా పంపించేస్తున్నారు. ప్రభువా, మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం, దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాం. నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు. ఆ ప్రాంత ప్రజలను రక్షించు, ఆ ప్రాంత ప్రజలను మారుమనసు, వారికి పాపక్షమాపణ ఇవ్వు, ఒక్క ఆత్మనైనా రక్షించు. వారు చేసిన ప్రార్థన తెలుసా? ఒక్క ఆత్మనైనా రక్షించని ప్రార్థన చేస్తే ఒక్క వ్యక్తి రక్షణ పొందాడు. ఆయన పేరు ఏంటంటే తెలుసా మీకు? నిక్సన్. ఆయన పేరు నిక్సన్. ఈయన రక్షణ పొంది, మారుమనసు పొంది, పాపక్షమాపణ పొంది ప్రార్థన చేయడం మొదలుపెట్టి తనే ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, మా గైరో తెగ వాళ్ళందరూ రక్షణ పొందాలి, మారుమనసు పొందాలి. ఆ మిషనరీస్ వెళ్ళిపోయారు. వాళ్ళకి బైబిల్ కూడా లేదు. బాగా వినండి, నిద్రపోవద్దు, బియ్యాలని ముగించేస్తాను.